పూర్వ జన్మ వైభవాన్ని జనింపజేసేది పూజ. అంటే నువ్వు వైభవం పొందడానికి చేస్తున్నావు పూజ. అది నువ్వు నిత్యం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, వారానికి ఒకసారి చేసుకుంటే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు రోజు తింటామమ్మా, రోజు తినాలని ఎవరు అడగరు. ఎందుకు అడగరు? వారానికి ఒకసారి తినొచ్చా అండి అని ఎవరు అడగరు. నీకోసం తింటాం, నీకు క్లారిటీ ఉంది అంతే కదా. రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది, వారానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకుంటే అలాగే ఉంటుంది, వారానికి ఒకసారి చేసినట్టే ఉంటుంది బాడీ. అలాగే పూజ చేసేటప్పుడు కూడా మనము దీపం వెలిగిస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక దక్షిణామూర్తి దగ్గర పూజ చేయాలా, దీపం వెలిగించాలి. దక్షిణామూర్తి అంటేనే జ్ఞానతత్వం. నీకు జ్ఞానం ఎక్కువగా పెరగాలి అంటే నువ్వు అది చెయ్యి. జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరిగితే ఏం జరుగుతుంది? శాస్త్రం ఏం చెప్తుంది, గీత ఏం చెప్తుంది? నీ యొక్క కర్మని జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకుంటావయ్యా అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏంటి? నువ్వేం చేయాలి, ఏం చేయకూడదని ఒక క్లారిటీ వస్తుంది.